అన్ని పండుగల డేట్స్ మారుతూ ఉంటాయి, కానీ సంక్రాంతి మాత్రం ప్రతి సంవత్సరం ఎప్పుడు జనవరి 14కే వస్తుంది. దీనికి కారణం మనం లూనీ సోలార్ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నాం. లూనార్ క్యాలెండర్ మూన్ సైకిల్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది, కాబట్టి దీన్ని ఫాలో అయితే పండుగల తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. కానీ సోలార్ క్యాలెండర్ లో సూర్యుని కదలికల్ని బేస్ చేసుకుని ఉంటుంది, కాబట్టి దీన్ని ఫాలో అయితే పండుగల తేదీలు మారకుండా ప్రతి సంవత్సరం ఒకే డేట్ కి వస్తాయి. అంతా బాగానే ఉంది గానీ మరి మకర సంక్రాంతిని జనవరి 14 రోజునే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. సంక్రాంతి అనే పదం శాన్ మరియు క్రాంతి అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. శాన్ అంటే మంచి అని, క్రాంతి అంటే కదలిక లేదా పరివర్తన అంటే మూమెంట్ లేదా ట్రాన్సిషన్ అని అర్థం. మరి మకర సంక్రాంతి అంటే అసలు అర్థం ఏంటి? మన హిందూ క్యాలెండర్ లోని 12 నెలలకి 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ ఇప్పుడు సూర్యుడు సాజిటేరియస్ నుండి క్యాప్రికాన్ లోకి ఎంటర్ అవుతాడు. అంటే సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఈ టైంలో సన్లైట్ ఎక్కువ పవర్ఫుల్ గా ఎక్కువ ఎనర్జీతో ఉంటుంది. ఈ మకర సంక్రాంతినే ఉత్తరాయణం అని కూడా అంటారు. ఉత్తరాయణం అనే పదం కూడా సంస్కృతం నుండే వచ్చింది. ఉత్తర అంటే నార్త్, ఉత్తర దిక్కు అని. ఆయనం అంటే కదలిక, మూమెంట్ అని అర్థం. అంటే దీని అర్థం సన్ యొక్క మూమెంట్ ఉత్తరం వైపుకు ఉంటుంది. సూర్యుడు 6 నెలల పాటు ఉత్తరాయణంలో, 6 నెలలు దక్షిణాయనంలో ఉంటాడు. దీన్ని ఒక సంవత్సరంగా పిలుచుకుంటాం. నార్మల్ గా ఉత్తరాయణం అనేది డిసెంబర్ 20 నుండి జూన్ 20 వరకు వింటర్ సోల్స్టిస్ మరియు సమ్మర్ సోల్స్టిస్ మధ్యలో ఉంటుంది. ఈ టైంలోనే పంటలు చేతికి వస్తాయి. అలాగే నేచర్ కి దగ్గరగా సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవ్వడాన్ని మంచికి సంకేతంగా, మార్పుకు సూచనగా భావించి భోగి మంటలు, నది స్నానాలు, ముగ్గులు వేయడం, దానాలు చేయటం, ఇలా మన దేశంలోని ప్రజలందరూ వారి వారి ప్రాంతాలను బట్టి, ఆచారాలను బట్టి ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుని పూజించడాన్ని పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాదు 2025లో వచ్చే మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. జనవరి 12 నుండి 14 వరకు ఒక అరుదైన తోకచుక్క సూర్యునికి దగ్గరగా రాబోతోంది. అది మళ్లీ తిరిగి రావడానికి 1,60,000 సంవత్సరాల టైం పడుతుంది. అది కనబడటం కూడా సన్ రైజ్ కి ముందు 40 నిమిషాల నుండి సన్ రైజ్ తర్వాత 20 నిమిషాల వరకు తూర్పు వైపును చూస్తే కనిపిస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుని ఉదయం పూట ఆ అరుదైన తోకచుక్కను కూడా చూడడానికి ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.